నీ పేరు? ధనా ధనా. ఏం చేస్తుంటావు? మేము షూటింగ్స్ కి వెళ్తుంటాం. షూటింగ్స్ అంటే ఏం షూటింగ్స్ వెళ్తావు? ప్రజెంట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుండి యాక్టింగ్ డాన్స్ బాగా ఇంట్రెస్ట్ నాకు మెయిన్ ఇట్లా స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యాక్టింగ్ ఫీల్డ్ లోకి డాన్స్ ఫీల్డ్ లో రావాలని పేరెంట్స్ ఒప్పించి మరి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. మెయిన్ ఏంటంటే నాకు టార్గెట్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టము. నాకు యాక్టింగ్ ఎలా చేయాలో ఎలా ఉండాలో తెలియదు కాబట్టి ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళాము. జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళిన తర్వాత ప్రతి ఊరు చిన్న చూపు చూడటమే. ఎందుకంటే వీళ్ళు జూనియర్స్ అసలు మనుషుల లెక్క కూడా చూడరు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఇంట్రెస్ట్ మీద లేకపోతే తనకున్న ఏదో గోల్ మీద వస్తారు ఫీల్డ్ లోకి. అలా అని జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళటము చిన్న చూపు చూడటము, వాళ్ళకి అసలు ఏమి రాదు ఏమి చేయలేరు అనే చిన్న చూపు వల్ల వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నా కూడా ఏం చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నా జూనియర్ ఆర్టిస్ట్ అంటే తక్కువ అంచనా వేసి చూడకండి, వాళ్ళు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటది చేయగలుగుతారు. కానీ ఒక ఛాన్స్ వాళ్ళకి ఇచ్చి చూడండి. సినిమా ఇండస్ట్రీ ప్రతి హీరో గానీ ప్రతి వాళ్ళు హీరోయిన్లు కానీ డైరెక్టర్లే కానీ ప్రొడ్యూసర్లే కానీ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చారంటే వాళ్ళని పక్క పెట్టండి వీళ్ళని పెట్టండి. ఫుడ్ విషయంలో వాటర్ తాగే విషయంలో కూడా వాళ్ళని ఎంత చిన్న చూపిస్తున్నారంటే అంత చిన్న చూపిస్తున్నారు. నీకు ఎవరు చెప్పలేదా ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళకు అని? మీ వాళ్ళు కానీ నీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు చెప్పారు? అసలు ఫస్ట్ నా ఫ్యామిలీ నన్ను ఎంకరేజ్ చేయలేదు ఈ ఫీల్డ్ లోకి. బట్ ఏంటంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో నేను వచ్చాను. కంపల్సరీ ఏదో ఒక దాంట్లో సక్సెస్ అయ్యి మళ్ళీ నేను వెళ్తాను. అంటే నువ్వు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని డేస్ ఇయర్స్ అవుతుంది? మొన్న రీసెంట్ గా నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఫీల్డ్ లోకి వచ్చి నేను 7 months అవుతుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా ఏదో కానీ కంపల్సరీ ఏదో ఒక దాంట్లో నా క్యారెక్టర్ వచ్చి మంచిగా సెటిల్ అయ్యేంత వరకు నేను ఫీల్డ్ లోనే ఉంటాను. ఏంటంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాడిని కూడా మ్యారేజ్ చేసుకుంటాను నేను ముందే చెప్తున్నా. అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చే ముందు ఎలా వచ్చావు, అసలు ఎలా కాంటాక్ట్ అయ్యావు? చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. పేరెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ చేయమని ఏ పేరెంట్స్ అని అంటారు కదండి. అయితే జాబ్ చేస్తున్నాను 1 month వరకు నేను అబద్ధం ఆడి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. 1 month అబద్ధం ఆడి ఇంక ఇంట్రెస్ట్ వాళ్ళకి అబద్ధం చెప్పలేక ఇటు ఉండలేక ఎట్లా కూడా నిజం ఒప్పుకొని నేను ఇట్లా యాక్టింగ్ వెళ్తున్నా డాన్స్ వెళ్తున్నా నిజం ఒప్పేసుకున్నానండి. మెయిన్ అంటే ఇక్కడ నీకు ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయని నీకు ఎవరు చెప్పారు మరి? ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదండి సర్కిల్స్, ఇట్లా యాక్టింగ్ ఇట్లా డాన్స్ ఇట్లా ఉంది ప్రజెంట్ కృష్ణనగర్ లో యాక్టింగ్ ఫీల్డ్ జరుగుతుంది ఇట్లా తీసుకెళ్తారు షూటింగ్స్ అని మా ఫ్రెండ్స్ వరకు కనుక్కొని నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. మా ఫ్యామిలీ కూడా నేను ఎవరు ఎంకరేజ్ చేయలేదండి. మా అమ్మ మా నాన్న నేను ఎంకరేజ్ చేసి ఫీల్డ్ లో ఉంచారు ప్రజెంట్. మరి ఇక్కడ నీకు స్టేయింగ్ కి కానీ ఫుడ్ కానీ మరి ఎలా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే డైలీ 500-600 వస్తాయి సార్. ఆ 500-600 డైలీ జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఉండి ఆ 500-600 లో 1 month కంప్లీట్ చేసి 15,000 వస్తే 5,000 ఫ్యామిలీకి పంపించేదాన్ని. 10,000 నా కాస్ట్యూమ్స్ కానీ మేకప్ అని వాటి ఉంచుకొని ఉండేదాన్ని. కానీ ఏదో ఒక రోజు సార్ జూనియర్ ఆర్టిస్ట్ మాత్రం తక్కువ చేసి అంచనా వేసి మాత్రం చూడమని. వాళ్ళలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటే చేయగలుగుతారు. ఇప్పుడు నీ కాస్ట్యూమ్స్ అవి ఇవి అన్నావు, మరి వాళ్ళు ఏమి ఇవ్వరా మీకు? కాస్ట్యూమ్ అంటే ఎప్పుడో ఒక చిన్న సీన్స్ ఉన్నప్పుడు శారీలో లంగావోణిలో ఏవో ఇస్తుంటారు మేడం. అంటే ఇంకా మాక్సిమం మా రిచ్ కాస్ట్యూమ్స్ అంటారు, రిచ్ గా అంటారు. మనీ టయానికి మనీ ఇవ్వరు సార్. మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. ఫ్యామిలీకి కరెక్ట్ సమాధానం చెప్పాలి, డైలీ పేమెంట్ చూసుకోవాలి, ఫ్యామిలీకి మనీ పంపించాలి, ఫుడ్ కి ఆటికి. ఒక రోజు తిన్న రోజులు కూడా పడుకున్న వాటర్ తాగి ఉన్న రోజులు కూడా ఉన్నాయి మాకు. జూనియర్ ఆర్టిస్ట్ కంటే అన్ని బాధలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు కొంతమందికి అమౌంట్ కూడా సరిగా ఇవ్వరు అని విన్నాము, మరి ఇస్తారా ఇవ్వరా? ఇవ్వరు సార్. ఒకవేళ సినిమా ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారేమో కానీ ఇస్తారు వాళ్ళు. ఈ మెయిన్ వాళ్ళ మధ్యలో షూటింగ్ ఉంది మరి మనీ మాత్రం ఇవ్వరు, కరెక్ట్ గా ఇవ్వరు. ఎప్పుడో 1 month కో 1 week కో 2 weeks కో ఇస్తుంటారు. మరి అలాంటి పొజిషన్ లో మరి మీరు ఎలా ఉండగలుగుతున్నారు? యాక్టింగ్ మేడం, యాక్టింగ్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ మీద వచ్చాము కదా. స్టడీ ఉన్నా కూడా జాబ్ చేయలేక ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ మీద వచ్చాము. ఎన్ని కష్టాలైనా సరే ఫీల్డ్ లో ఉండి కంపల్సరీ సెట్ అవుతాం. థ్యాంక్ యూ.